నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు మార్చి 6వ తారీఖున నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే దఫాలుగా ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది ఎన్నికల సంఘం. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి అనేది ప్రారంభమైంది. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద, వైసీపీ తెలుగుదేశం పార్టీపై కంప్లెయింట్స్ అనేది చేసుకుంది. ఎందుకంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లను కావాలనే ఉద్దేశపూర్వకంగా వైసీపీ సర్కారు తొలగించిందని చెప్పి ఢిల్లీ వెళ్ళి మరీ కంప్లెయింట్స్ ఇచ్చారు. ఆ క్రమంలో గతంలో మనకు తెలుసు కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేసింది ఈసీ. ఇటువంటి సిచ్యువేషన్లో చాలా కీలకంగా మారినటువంటి పరిణామంగా మనం ఇది చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి ఇంకా సమయం ఉంది. కానీ ఫిబ్రవరిలోనే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయటం, మార్చి 6వ తారీఖున ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సమాయత్తం అవుతుంది ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరిపి సమావేశాలు జరిపినటువంటి ఎన్నికల సంఘం అధికారులు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లాంగ్ స్టాండర్డ్గా ఉన్నటువంటి ఉద్యోగులను ఆయా శాఖల్లో మార్చాలి, బదిలీ చేయండి అని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటువంటి సందర్భంలో చాలా కీలకంగా ఈ అంశం గురించి మనం చెప్పుకోవాలి. మార్చి 6 అంటే చాలా తక్కువ టైం ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీకి ఆ పార్టీ తమ వ్యూహంతో ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా ఇది మనం చూడాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థులను మార్చడం, ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో వారిని తీసేయటం, ఈ రకరకాల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా మేమేం తక్కువ లేదు అన్నట్లు కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలను బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఈసారి మా జెండా ఎగురవేస్తాం, హస్తం ప్రభావం ఏంటో చూపిస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మార్చి 6న జరగబోతున్నాయి. దీనికి సంబంధించి దాదాపు 4 కోట్ల మంది తమ ఓటు హక్కును కూడా వినియోగించుకొని ఉన్నారు. మొత్తానికి ఇంకా కొంత ఒక స్పెషల్ డ్రైవ్ కింద నిర్వహించడం, అలాగే ఎవరైతే వారికి వెసులుబాటు కల్పించడం కోసం కొత్తగా ఓటర్లుగా ఉన్నటువంటి వారు ఎవరైతే నమోదు చేసుకోలేదో వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని కూడా ఎన్నికల సంఘం ఆలోచన చేస్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది.